ఇక ఢిల్లీలో బీజేపీ విజయంతో తెలంగాణలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆప్ పార్టీని ప్రజలు నమ్మలేరన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ ప్రజలు ఓట్లతో చెప్పారన్నారు. భవిష్యత్తులో ఢిల్లీ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలవాలని కోరుకున్నారు. ఢిల్లీలో కూడా దేశ రాజధాని కాబట్టి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని కోరుకున్నారు. గత అనేక 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలో రావడము, ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన అంశము. నేను ఢిల్లీ ప్రజలకు, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలు ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అది ముందు ఊహించిందే. ఢిల్లీ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక జైలుకు పోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. గత 10 సంవత్సరాలు గెలిచినప్పుడేమో ఆరోపణలు లేవు, ఓడిపోయినప్పుడల్లా ఓడిపోయిన వాళ్ళంతా ఇదే మాట మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈవీఎంల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది చూసినాం. గతంలో వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు లేదు దాని గురించి. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలను బ్లేమ్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఓటమిని కూడా వాళ్ళ తప్పులని ఏ విధంగా తమ యొక్క తప్పులతో ఈరోజు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయిందో కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. కేజ్రీవాల్ తను చేసినటువంటి అవినీతిని అంటే మన తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా వాకింది లిక్కర్ అవినీతి. ఆ అవినీతి వల్ల ఈరోజు అభివృద్ధి చేయకపోవడం వల్ల, ప్రజలని మోసం చేయడం వల్ల కేజ్రీవాల్ని ఓడించాలని ఢిల్లీ ప్రజలు కట్టుకట్టుకొని పెద్ద ఎత్తున బీజేపీ గెలవడము ఈరోజు దేశ